మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఓనర్స్‌కి ప్రాబ్లమ్ ఏంటంటే ఫాలో అప్స్. ఒక 60% ఫెయిల్ అవుతాయి. మాన్యువల్‌గా చేసే ఫాలో అప్స్ సరిగ్గా లేక వచ్చిన దట్స్ ఎంక్వైరీస్‌కి. 100% ట్రూ. సో, దీన్ని ఈ ఆటోమేషన్ టూల్ ఎట్లా సాల్వ్ చేస్తుంది ఈ ఓకే. ప్రాబ్లమ్‌ని? సో, లీడ్స్ అనేది బిజినెస్‌కి ఇంపార్టెంట్. ఇప్పటికే యెస్. మీకు అర్థమైపోయింది. యెస్. ఓకే. సో, ఫస్ట్ వెబ్‌సైట్ అయిపోతది. తర్వాత ఏందంటే లీడ్స్‌ని, కస్టమర్స్‌ని తెప్పించుకోవడంలో అయితే మన పరుగులైతే తీస్తాం. తీస్తాం. ఆ లీడ్స్ కూడా వచ్చేటివి కొన్ని, రాకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అవును. సరే వచ్చే వాళ్ళు ఇబ్బంది లేదు. మీరు అడిగారు. అవును. ఓకేనా ఏం చేద్దాం అనేసి. ఏం చేద్దాం? సో, పీపుల్ అందరూ ఇప్పటికీ కూడా ఒక సిస్టమ్ లేదండి. బిజినెస్‌లో ఏంటంటే పెద్దవాళ్ళు సక్సెస్ అవ్వగలుగుతున్నారు. మనం సక్సెస్ అవ్వలేకపోతున్నాము అంటే, సో, బిజినెస్‌లో బుల్డ్ చేయాల్సింది ఏందంటే ఏదో ఎంప్లాయీస్‌ని ఓకేనా సో అండ్ సో వర్క్స్‌ని కాదు, ఓకే. సిస్టమ్స్‌ని బుల్డ్ చేయాలి. ఓకే. ఓకేనా ఇప్పుడు అంబానీకి ఏందంటే ఎన్నో వందల బిజినెస్‌లు ఉన్నాయి. అవును. సో, ద పర్సన్ బుల్ట్ ది సిస్టమ్. ఏ టైంలో ఏది అవ్వాలి, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, కరెక్ట్. ఎక్కడ చేయాలి, ఎందుకు చేయాలి అనే సిస్టమ్స్. సేమ్ అలానే మన బిజినెస్లో కూడా ఒక లీడ్ వచ్చినప్పుడు ఆ లీడ్ అనేది మిస్ అయిపోకుండా ఏంటంటే కొన్ని సిస్టమ్స్ బుల్డ్ చేయాలి. కరెక్ట్. వెబ్సైట్లో క్రియేట్ చేసినాం. వెబ్సైట్ నుంచి మీ కస్టమర్ ఎంక్వైరీ చేస్తాడు. అవును. అక్కడ అసలు మీ ఎంప్లాయీ చూసుకోకపోతే లీడే ఏంటంటే వచ్చినట్టు మీకు తెలియదు. అవును. అంతేగా. ఓకే. సో, అసలు ఆ పర్సన్ అది ఎంటరే చేయాల్సిన అవసరం లేకుండా దానికి ఒక సిస్టమ్ బిల్డ్ చేస్తే ఓకే. అక్కడ లీడ్ రాగానే ఏంటంటే మీకు డైరెక్ట్‌గా వచ్చేసి ఏందంటే ఓకేనా సీఆర్ఎంలో యాడ్ అవుతది. ఓకే. దీనికోసం ఏంటంటే బిజినెస్ ఆఫ్ పీపుల్ ఉపయోగించాల్సింది సీఆర్ఎం. సీఆర్ఎం స్టాండ్స్ ఫర్ కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్. ఓకే. ఈ కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్ ఏం చేస్తదంటే వచ్చిన ఎంక్వైరీ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి సేల్ వరకు వెళ్ళడానికి కస్టమర్ జర్నీనంతా కూడా ఏంటంటే మేనేజ్ చేస్తది. ఓకే. ఓకే. క్లియర్ సిస్టమ్‌ని ఇస్తది. రైట్. చాలా పీపుల్ ఎంక్వైరీ వచ్చింది సేల్ అనుకుంటాం. కస్టమర్‌కి ఏంటంటే టైం కావాలి. ఇప్పుడు అవును. మీరైనా ఒక ప్రోడక్ట్ చూసారనుకో అంతే కదా. వెంటనే అవును. కొనేస్తారా? బోల్డ్ అని చెక్ చేస్తాం దాంట్లో. మీరు చెక్ చేసేటప్పుడు మీ కస్టమర్ కూడా చెక్ చేస్తాడు కదా. 100%. మరి తన చెక్ చేసేటప్పుడు ఎంక్వైరీ వచ్చింది, మీరు కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత తనేంటంటే 1 వీక్ తర్వాత కాల్ చేయి అన్నాడు. అవును. 1 వీక్ అనేది ఎక్కడ పెట్టుకుంటున్నాం మనం? కరెక్ట్. ఏదో ఎక్సెల్ షీట్‌లో పెడుతున్నాం. అవును. ఒక డైరీలో ఇంకా పెట్టుకుంటున్నాం. Hmm. ఎక్కడ గుర్తుంటది మనకి? గుర్తుండకపోవడం వల్ల చాలా బిజినెస్ నష్టపోతున్నాం. కరెక్ట్. సో, అప్పుడు మనం ఏంటంటే పైప్ లైన్స్ క్రియేట్ చేయాలి. ఓకే. మన ఇంటికైతే ఈ పైప్ tool లో, యెస్. ఈ- ఈ టూల్ అనే కాదు ఎక్కడైనా మనం ఏంటంటే పైప్ లైన్స్ ఒక ఇల్లుకి మనం ముందు చిన్న ఎగ్జాంపుల్ రైట్. ముందు మనకు వాటర్ కావాలి అంటే బావిలోకి వెళ్ళేసి చేదుకుంటా ఉన్నాం. అవును. అవును. ఓకే. సో, తర్వాత ఏమైంది అంటే చిన్న చిన్న ట్యాప్స్ అక్కడక్కడ పెడితే అక్కడికి వెళ్ళి పట్టుకుంటా ఉన్నాం. తర్వాత ఏమైంది నా వల్ల కాదు, నాకు ఎంత సమయం లేదు, నేను చాలా బిజీ అనేసి ఆ పైప్ లైన్ అక్కడ నుంచి ఆ ట్యాంకర్ నుంచి డైరెక్ట్‌గా ఇంట్లోకి ఏంటంటే పైప్ లైన్ దట్ ఈస్ ఏ పైప్ లైన్. కరెక్ట్. కరెక్ట్. ఇప్పుడు మనం ఇక్కడ ఇంట్లో కిచెన్‌లో ట్యాప్ తిప్పుతా ఉంటే వాటర్ వాటర్ వస్తున్నాయి. వచ్చేస్తుంది. మన బిజినెస్‌లో పైప్ లైన్ లేదు. కరెక్ట్. ఇంకా మనం వెళ్ళేసి ఏందంటే ఆ లీడ్ ఎక్కడుంది, ఈ లీడ్ ఎక్కడుంది ఓకే అనేసి బావిలో నీళ్లు చేదుకున్నట్టు చేదుకుంటున్నాం బిజినెస్. త్వరగా చెప్పారు. అవును. ఇప్పుడు ఆ లీడ్ అనేది ఏందంటే ఏదైతే ఎంక్వైరీ వచ్చిందో ఆ పైప్ లైన్‌లో ఎక్కడుంది? ఓకే. సో, ఆ పైప్ లైన్‌లో అసలు ఎంక్వైరీ చేసిన తర్వాత ఇంట్రెస్టెడ్ అన్నాడు. 1 వీక్ తర్వాత అన్నాడు. 1 వీక్ తర్వాత తనకు ఒక సిస్టమ్‌లో ఒక సెటప్ పెడితే ఒక 1 వీక్ తర్వాత ఏందంటే మనం మర్చిపోయినా ఓకే. సిస్టమ్ మర్చిపోదు. అది. సిస్టమే చంద్ర. రిమైండ్ చేస్తది. రైట్ చందు గారు. సో, ఇట్లాంటి టూల్స్ బయట చాలా ఉన్నాయి. ఇప్పటికే వచ్చేసాయి. దట్స్ ట్రూ. ఏంటి మీ యూనిక్ ఫీచర్ ఏంటి దీంట్లో? సో, ఫస్ట్ పర్టికులర్ థింగ్ ఏంటంటే మనము స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్ అంతటిని కూడా క్లుష్టంగా అర్థం చేసుకున్న తర్వాత ఏంటంటే ఓకే. సో టూల్స్ ఉన్నాయి. ఓకేనా. సో, ఆ పర్టికులర్ ఆఫ్ టూల్స్ దాంట్లో ప్రైస్ అనేది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయింది. అవును. అంతే కదా. అసలు బిజినెస్ చిన్న స్మాల్ మీడియం వాళ్ళకి ప్రైజే చాలా ఇంపార్టెంట్. Yes. సో, ఆ ప్రైస్తో పాటు ఏంటంటే ఏదైతే యూనిక్ ఆఫ్ ది థింగ్ ఉందో సో లైక్ సపోర్ట్ అంతే. అండ్ దెన్ ఆఫ్టర్ క్వాలిటీ. ఓకే. ఆ క్వాలిటీ ఆఫ్ ది దాన్ని ఏంటంటే మనం ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా సింప్లిఫైడ్ చేసాం. టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మనం ఒక టూల్ని ఏంటంటే తీసుకున్నాం, దాన్ని ఎలా వాడాలి, ఎంత ఈజీగా వాడాలి అనేది మీకు తెలియకపోతే కరెక్ట్. మీరు ఆ టూల్ని పెట్టుకొని ఏం చేస్తారు? అవును. నిజం. సో, ఈవెన్ ఏంటంటే నాన్ టెక్నికల్ గాయ్ అసలు టెక్నిక్ గురించి అసలు అవగాహనే లేదు, కోడింగ్ జీరో నాలెడ్జ్, సూపర్. అయినా కూడా ఏంటంటే ఆ పర్సన్కి అర్థమయ్యేలాగా ఏంటంటే సింప్లిఫైడ్ చేసి ఏంటంటే ఇంప్లిమెంట్ చేసిన ఒక టూలే డెవలపర్స్. వండర్ఫుల్. సో, అండ్ ప్రైజింగ్ రిలేటెడ్ దాంట్లో చూసుకున్నా చాలా అంటే చాలా మార్కెట్లో ఎక్కడైనా కంపేర్ చేసుకోమని చెప్పండి, మనం ప్రొవైడ్ చేసే అంత తక్కువ పర్టికులర్ ఆఫ్ ప్రైస్. అంటే కాఫీ బిల్ ఒక మాట సార్,
ఇప్పుడు మామూలుగా ఒక బిజినెస్ ఆటోమేషన్ చేయడానికి దాదాపు 10-20 రకాల టూల్స్ అవసరం పడతాయి. సో, దాన్ని ఇండివిజువల్‌గా కొంటుంటారు అందమంది. ఓ యెస్. 10, 15 ఇట్లా కొంటుంటారు. అదే మన టూల్ తీసుకుంటే దట్స్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే. గ్రేట్ క్వశ్చన్ అసలు. సో, ఇప్పుడు మనము వెబ్‌సైట్ డెవలపర్‌ని. ఓకేనా. అలానే ఏంటంటే నెక్స్ట్ ఇది వాట్సాప్ బిజినెస్‌కి డేటా ఒకరుని. వాట్సాప్ బిజినెస్ ఏదైతే మీరు వాట్సాప్ మెసేజ్ పంపించాలంటే అవును. దానికొకరిని. అవును. అలానే ఏంటంటే ఏదైతే మీరు క్యాలెండర్ రిలేటెడ్ ఆఫ్ రిమైండర్స్ పంపించాలి రిమైండర్స్. అంటే ఇంకొక పర్టికులర్ వాళ్ళని, సిఆర్ఎం కావాలంటే ఇంకొక టూల్ని, ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ కావాలంటే ఇంకొకరిని. యెస్. నవ్ ఏ డేస్లో మీరు చూసినట్టయితే ఇన్స్టాగ్రామ్లో ఒక పర్టికులర్ ఆఫ్ టూల్ వచ్చింది. ఎవరైనా వీడియో పెట్టి ఆ వీడియోకి కామెంట్ వచ్చింది అనుకోండి, కామెంట్కి ఆటోమేటిక్గా రిప్లై వస్తుంది. దాన్ని గమనించారా? లేదు ఇంకా. అవునా? ఓహ్! ఓకే. సో, ఆ! ఎక్కువ పర్టికులర్ కామెంట్స్ వచ్చే వాళ్ళు ఉంటారు. అచ్చా! రైట్. వాళ్ళకి రిప్లై ఇవ్వాలి అంటే వాళ్ళు కూర్చొని ఇవ్వలేరు. కష్టం. అవును. సో, ఆటోమేటిక్‌గా రిప్లై ఇస్తది. రిప్లై ఇచ్చిన పీపుల్‌కి ఏంటంటే ఇన్‌బాక్స్‌లో కూడా మెసేజ్ చేస్తది. ఓకే. ఓహ్! మెసేజ్ చేసే దాంట్లో నుంచి మీరేంటంటే ఓకేనా అక్కడ స్మాల్ సిస్టమ్ బిల్డ్ చేస్తే వ్యూవర్స్‌ని ఏంటంటే కమ్యూనిటీగా బిల్డ్ చేయొచ్చు. అచ్చచ్చా! ఓకే. రైట్. ఒక వ్యూవర్‌ని లీడ్‌గా మీరు జనరేట్ చేయొచ్చు. హ్మ్. ఓకే. ఆ పర్టికులర్ ఆఫ్ ది టూల్ మళ్ళీ కొనుక్కోవాలి. ఇలాంటి 10, 20 టూల్స్ ఏవైతే ఇండివిజువల్‌గా కొనుక్కుంటున్నారో అవన్నీ కలిపి ఏంటంటే మనము ఒకే అండర్ టూల్‌లో నుంచి అయితే ఓహ్ మై తీసుకోవచ్చు. గాడ్! ఓకే. ఓకే. సూపర్బ్. అదేనా ఇప్పుడు మన ఆటోమేషన్ టూల్? యెస్. 100%. ఓకే. అన్నీ కలిపేసి యెస్. ఒక టూల్ చేశారు. సో, అది వావ్! మీకు డెవలప్‌మెంట్ కావచ్చు, ఓకే. మార్కెటింగ్ కావచ్చు, సూపర్బ్. మేనేజ్‌మెంట్ కావచ్చు, ఓకే. ఫాలో అప్ సిస్టమ్ కావచ్చు. ఓకే. దెన్ స్టోరేజ్ కావచ్చు. అండ్ ఇందులో ఏంటంటే యూనివర్సల్ ఇన్బాక్స్ అని ఒకటి ఉంది. ఓకే. యూనివర్సల్ ఇన్బాక్స్ అనేది ఎలా పనిచేస్తదంటే, సో, ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడో వీడియో పెడతారు. ఒక పర్సన్ మెసేజ్ చేస్తాడు. అవును. కామెంట్ చేస్తాడు. అవును. దాన్ని ఓపెన్ చేసినప్పుడే అది చూడగలుగుతారు. అవును. వాట్సాప్‌లో ఒక పర్సన్ మెసేజ్ చేస్తాడు. అవును. ఈమెయిల్‌లో ఒక పర్సన్ మెసేజ్ చేస్తాడు. యూట్యూబ్? యూట్యూబ్ గూడా ఉందా ఇందులో? యూట్యూబ్ కూడా ఉంది. సూపర్. ఓకేనా. ఆ! సో, అలానే లైవ్ చాట్‌లో నుంచి వెబ్‌సైట్‌లో ఒక పర్సన్ మెసేజ్ చేస్తాడు. వీటన్నిటిని కలిపి ఏంటంటే ఒక దగ్గరే మీరు చూడొచ్చు. అరే! ఏం ఫీచర్ అండి బాబు. వండర్‌ఫుల్ ఇది. అవును. ఓకే. సో, సో, హ్యాపీగా రిప్లైస్ ఇచ్చుకుంటూ ఇచ్చుకోవచ్చు. అక్కడ ఒక దగ్గర నుంచి ఇప్పుడు మీరు మీ Really? టీమ్‌కైనా అవును. వర్క్‌ని అసైన్ చేస్తారు. ఒక్కొక్కరికి ఒకటి సూపర్బ్. అసైన్ చేసినప్పుడు అవును. వాళ్ళు చూసుకోకపోతే నష్టం ఎవరికి అంటే బిజినెస్ బిజినెస్ ఓనర్‌కి. ఓనర్‌కి. కరెక్ట్. కానీ ఏంటంటే ఇవన్నిటిని ఓకే ఇంటిగ్రేట్ చేసి ఒక ప్లేస్‌లో పెట్టడం వల్ల వీళ్ళ అకౌంట్స్‌ని కనెక్ట్ చేసుకున్న తర్వాత అన్నిటిని కలిపి సింగిల్ ప్లేస్‌లో మేనేజ్ చేయొచ్చు. వావ్! హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.